హాయ్ టు ఆల్. శ్రీ బాలాజీ జ్యువెలరీస్ అండి. ఇది ఎక్కడంటే విజయవాడలో జైహింద్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. వాళ్ళ లోగో వచ్చేసరికి మనందరికీ తెలిసిన ఏడుకొండల స్వామి అండ్ అమ్మవారు అనమాట. అయ్యవారు అమ్మవారు. వాళ్ళ షాప్ నేమ్ కూడా శ్రీ బాలాజీ జ్యువెలరీస్ అనే షాప్ నేమ్ అనమాట. వాళ్ళ కలెక్షన్స్ ఎంత బాగుంటాయి అనటానికి నిదర్శనం ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్లోనే 3 షోరూమ్స్ ఉన్నాయన్నమాట, గోల్డ్ షోరూమ్స్. చాలా హ్యాపీ కదండి ఇలాగా వినటానికి. 3 షోరూమ్స్ అనేది వాళ్ళకి అవుటర్ వ్యూ అనేది ఇలా ఉంటుందన్నమాట. అవుటర్ షాప్కి ఎంట్రన్స్ వ్యూ అనేది ఇక్కడ లోగో ఉంది శ్రీ బాలాజీ జ్యువెలరీస్ అనమాటను. అక్కడ వచ్చేసరికి అన్ని లైట్ వెయిట్ కలెక్షన్స్ అండి. మీకు సిల్వర్ ఐటమ్స్ కూడా మొన్న అలకనంద అండ్ లాస్యా కిట్టి ఈవెంట్కి కూడా వీళ్ళు స్పాన్సర్ చేశారు. చాలా చాలా బాగుంది సిల్వర్ ఐటమ్స్ కూడాను. అండ్ లోపల షాప్లోకి వచ్చేసరికి బాలాజీ బాబు గారు వారి మాటల్లో మీరు విందురు కానీ. శ్రీ బాలాజీ జ్యువెలరీ, విజయవాడ జైన్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్. మాది చీరాలండి. చీరాల్లో శ్రీ బాలాజీ జ్యువెలరీ స్థాపించి 2006లో స్టార్ట్ చేసాము. తర్వాత అక్కడ బాగా క్లిక్ అయ్యి మంచి నేమ్ అది వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ శ్రీ వెంకటేశ్వర దయతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి, కనకదుర్గమ్మ ఆశీస్సులతోటి విజయవాడలో స్టార్ట్ చేసాము. దసరా రోజున చాలా సెంటిమెంట్గా ఉంది. దసరా టు దసరా అమ్మవారి దయతో 3 షోరూమ్స్ ఓపెన్ చేస్తాము. ఇది సెకండ్ ఇయర్ రన్నింగ్. షోరూమ్స్ 3 అన్నారు, ఒకసారి చెప్తారా ప్లేసెస్? 3 కూడా జైన్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ అండి. మీరు డిజైన్స్ అవి కూడా ఫస్ట్ క్లాస్కి ఉంటాయి మన దగ్గర. మన ఐటమ్ బాగా జనం బాగా అట్రాక్ట్ అవ్వడం వల్ల మనం 1, 2, 3 షోరూమ్ కూడా పెట్టగలిగాం. అమ్మవారి ఆశీస్సులతో దసరా రోజు ఓపెన్ చేయడం బాగా సెంటిమెంట్ అనిపించింది. ఇదిగోండి వాళ్ళ కలెక్షన్స్ అయితే ఇదిగోండి, నేను ఇలా దగ్గరికి తీసి చూపిస్తున్నాను అనమాట. చాలా చాలా బాగున్నాయి అనమాట. మీరు కూడా ఒకసారి మస్ట్గా విజిట్ చేయండి. మీకు అదిగోండి బ్రైడ్కి కావాల్సిన కలెక్షన్స్ అనమాట. ఒక నక్లీసు ఇలా లాంగ్ హారం పెట్టుకుంటే చాలు, బ్రైడ్ ఫుల్ఫిల్ అయిపోతాడు. దానికి తగ్గట్టు జుమ్కాస్ కూడా మనకి బుట్టలు కానీ చాన్బాలిస్ కానీ చాలా చాలా యూనిక్గా ఉన్నాయి. అవి కూడా మీకు నేను చూపిస్తాను ఓన్ వాయిస్తో. కొన్ని నేను అక్కడ మీకు రికార్డ్ చేశానమాట. కంటే అయితే 21 గ్రామ్స్ 22 గ్రామ్స్కి ఉన్నాయి అని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇంకా మనకి చోకర్ కూడా 32 గ్రామ్స్ 33 గ్రామ్స్లోనే చోకర్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి అన్నారు. చాలా చాలా అసలు లాంగ్ హారాలు అయితే లైట్ వెయిట్లో ఎంత బ్రైట్గా ఉన్నాయంటే అది అంత తక్కువ వెయిట్లో అంటే ఎవరు నమ్మరు, అంత లైట్ వెయిట్లో అంత బాగున్నాయి అన్నమాట. మీకు ఇంకా ఇలా మోడల్స్ అనేది వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఇది ఎన్ని గ్రామ్స్ అండి? 61.5. ఈ ఒక్క పై హారమే 61.5. ఈ నక్లీస్ 27 గ్రాముల 600, 27.5. చాలా చాలా లైట్ వెయిట్లో. ఇప్పుడు అందరూ లైట్ వెయిట్లో, అందులో ఇప్పుడు స్టోన్ కాస్ట్ కూడా చాలా, ఇక్కడ స్టోన్ కూడా పెద్దగా ఏం లేదు కాబట్టి మనకి ఎప్పటికైనా రీప్లేస్మెంట్ చేసుకున్నా కూడా చాలా బెస్ట్గా ఉంటాయి. చాన్బాలీస్లో కూడా ఇది చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్గా అనిపించింది. ఈ టాప్ ఇది ఒక్కటి పెట్టుకుని సింపుల్ ఒక నెక్లెస్ పెట్టుకున్నా చాలు. ఈ టాప్ అందరు ఇప్పుడు హెవీ జ్యువెలరీ పెట్టేసి నెక్లెస్ పెట్టేస్తున్నారు. మన బ్రైడ్ కానప్పుడు సింపుల్గా మనం వెళ్ళాలి కదా. 13 గ్రామ్స్ ఇంత హెవీ లాంగ్ లుక్లో వచ్చింది. 13 గ్రామ్స్.
ఇది చూడండి 4 గ్రామ్స్ అంట. 4 గ్రామ్స్‌లో మనకి దశావతారంది. చాలా క్యూట్‌గా ఉంది. ఎంత బావుందో అసలు. అసలు మీకిక్కడ ఓవర్ వ్యూ అనేది చూపిస్తున్నాను మీకిక్కడ. చూడండి ఎంత బ్రైట్ కలెక్షన్స్ ఉన్నాయో. అదే కాకుండా మీకిక్కడ 3 గ్రామ్స్ నుంచి 6-7 గ్రామ్స్ వరకు ఇక్కడ మనకి డైలీ వేర్‌కి ఇలాగ పెట్టుకోవాల్సినయి అన్నీ ఉన్నాయండి. చెవులకి హ్యాంగింగ్స్ టైప్ కానీ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. మస్ట్ విజిట్ అని చెప్తాను నేనైతే. 4 గ్రామ్స్ బిల్ వస్తుంది బ్యాక్ సైడ్. 20 అప్పుడు 20 21 గ్రామ్స్. స్టార్టింగ్ 21 గ్రామ్స్ నుంచి వచ్చింది. చాకర్స్ స్టార్టింగ్ వెయిట్ 32 గ్రామ్స్ నుంచి వస్తుంది. 32 గ్రామ్స్. ఇవి కూడా 21 గ్రామ్స్ 24 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇది నెక్ వరకు బాజుబంది చౌకర్ రెండు. బాజుబందీ చోకర్ 2 in 1. నెక్స్ట్ చూపించే ఐటెం అయితే కనుక మనం 5 టైప్స్గా యూజ్ చేయొచ్చండి. ఒక ఐటెంని బంగారపు జడలాగా, వడ్డానంలాగా, హారంలాగా అండ్ పెండెంట్ని సపరేట్ చేసి కూడా మనం వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మాల్టికాలా కూడా యూజ్ చేయొచ్చు. బ్రైడ్కి చాలా బాగా హైలైట్ అవుతుంది. చూస్తున్నారు కదండి కలెక్షన్స్ అనేది చాలా బాగున్నాయి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మస్ట్గా విజిట్ చేయమని చెప్తాను శ్రీ బాలాజీ జ్యువెలరీ.